హలో అండి. వెల్కమ్ టు ధర్మ ఫౌండేషన్. మనము ఈ వీడియోలో ఇవాల్టి ఈనాడు పేపరు 18/9/2024కు సంబంధించిన ఈనాడు పేపరు ఇందులో సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము ఏమేమి ఉన్నాయో. స్టార్టింగ్ పేజీలో వచ్చేసి ప్రజాప్రభుత్వ లక్ష్యం అనే పేరుతో శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారిచే ఎంఎస్ఎంఈ పాలసీ 2024 ఆవిష్కరణకు సంబంధించిన మనకి యాడ్ కనిపిస్తుంది. ఇందులో సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల స్థాపన కోసం తెలంగాణ ప్రజాప్రభుత్వం ఒక బలమైన విధానాన్ని ఆవిష్కరిస్తుంది. దానికి సంబంధించిన ఏంటంటే ఈ కొత్త పాలసీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వెన్నెముకగా పరిగణించబడి ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తుంది. ఎంఎస్ఎంఈల అభివృద్ధికి ఈ కొత్త పాలసీ అనేక చర్యలను ప్రతిపాదిస్తుందని చెప్పేసి ఎంఎస్ఎంఈకి సంబంధించిన పాలసీ గురించి చెప్పుకొచ్చారు ఇందులో. మనకి నెక్స్ట్ పేజ్లో వచ్చేసి ఛాంపియన్కి సంబంధించింది. ఛాంపియన్లో ఇంపార్టెంట్ మనకి కాంపిటేటివ్ పరంగా ఏమేమి ఉన్నాయి. ఆసియా కప్ వచ్చేసి భారత్దే అని చెప్పేసి వచ్చారు. మనం ఈ ఆసియా కప్లో అంటే ఎన్ని ఏ ఇయర్స్లో జరిగినాయి, ఏ ఇయర్లో ఎవరికి కప్ వచ్చింది అవి ఒకసారి మనం చూసుకుంటే కాంపిటేటివ్లో ఎప్పుడైనా ఆసియా కప్ హాకీకి సంబంధించిన ఏమైనా టాపిక్ వస్తే మనం అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్ పేజీలో గంగమ్మవుడికి గణపయ్య అని చెప్పేసి మధ్యాహ్నానికే ముగిసిన ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం అని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ ఢిల్లీ కొత్త సీఎంగా ఆతిశ్రీ అని చెప్పేసి ఏకగ్రీవంగా ఆప్ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఆమెకు నమ్మకరస్తురాలుగా ముద్ర ఉన్నది అని చెప్పేసి హెడ్డింగ్ ఉన్నది. నెక్స్ట్ పేలిన పేజర్లు అని చెప్పేసి ఎక్కడ ఇది ఇజ్రాయిల్ పనేనా అని చెప్పేసి హౌతీకి సంబంధించిన ఇంటర్నేషనల్ టాపిక్ ఉన్నది ఇందులో. నెక్స్ట్ హైడ్రా ఆగదు అని చెప్పేసి ఆ తర్వాత ప్రజాపాలన దినోత్సవంలో సీఎం రెడ్డి గారు అన్నారు. ఇది హిస్టరీకి సంబంధించిన టాపిక్ ఇది. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇలా ఇంపార్టెంట్ పాయింట్స్ని, ఇంపార్టెంట్ టాపిక్స్ని ఇలా అండర్లైన్ చేసి ఉన్నాను. మీకు కూడా ఇంపార్టెంట్ అనిపిస్తే మీరు ఈ వీడియోని పాజ్ చేసి ఆ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఇంకా ఏంటంటే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ప్రజాపాలన దినోత్సవంలో మన రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఫస్ట్ గన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్లో జాతీయ జెండాను ఎగరేసి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. నెక్స్ట్ విమోచన పోరాటాన్ని మరుగుపరచడం దుర్మార్గం అని చెప్పేసి నిజాంపై సాగిన పోరాట ఘట్టాలపై సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకిస్తున్న కిషన్ రెడ్డి గారు అలా అంటున్నారు. సో సాయుధ పోరాటము, తర్వాత ప్రజాపాలన దినోత్సవము, ఆ తర్వాత ఇక్కడ జాతీయ సమైక్యత దినోత్సవము, ఇవన్నీ ఒకే రోజుకు సంబంధించినవి. అవి ప్రజాపాలన దినోత్సవము. సో ఈ హిస్టరీ పార్ట్, తెలంగాణ హిస్టరీకి సంబంధించిన పార్ట్ ఇది. మనం దీని గురించి ఒకసారి తెలుసుకుంటే కాంపిటేటివ్స్లో మనం అటెంప్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బుల్డోజర్ న్యాయం ఆపేయండి అని చెప్పేసి పాలిటిక్స్ సంబంధించిన టాపిక్ ఉంది. ఏంటంటే సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది అక్టోబర్ 1 వరకు ఆపేయాలని చెప్పేసి. దీనికి సంబంధించిన మెయిన్ టాపిక్ 12 పేజీలో ఉంది, అప్పుడు అక్కడ చూద్దాం మనం. నెక్స్ట్ స్థానిక బలమే కలిమి అని చెప్పేసి జమ్మూ కాశ్మీర్లో తొలి విడత పోలింగ్ నేడే అని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ 4వ నగరానికి నగ అని చెప్పేసి ఫ్యూచర్ సిటీలో గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి సన్నాహాలు అంట. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అది గ్రీన్ఫీల్డ్, రావిర్యాల నుంచి మీర్ఖాన్పేట వరకు. సో ఈ ఫ్యూచర్ సిటీలో స్కిల్ యూనివర్సిటీతో పాటు ప్రఖ్యాత సంస్థలు, పరిశ్రమలు కొలువుదీరనున్న నేపథ్యంలో ఈ రహదారి ఏర్పాటుకు నిర్ణయించారంట. మెయిన్ ఏం వచ్చేసి యూనివర్సిటీతో పాటు స్కిల్ యూనివర్సిటీతో పాటు ప్రఖ్యాత సంస్థలు, పరిశ్రమలు ఇవన్నీ అంటారు. సో ఇది ఈ ఫస్ట్ పేజీలో ఇంపార్టెంట్ పార్ట్. ఇది కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. ఇది ఫ్యూచర్ సిటీకి ఏమేమి ఫ్యూచర్స్ అని చెప్పేసి. ఆ తర్వాత గణపతి లడ్డు ఇదంతా మనకి అనవసరం, ఇవి అంటే కాంపిటేటివ్స్కి సంబంధించిన అంత ఏం కాదు. నెక్స్ట్ ఈమె గురించి ఆతిశ్రీ గురించి కొన్ని ఫైర్ బ్రాండే అంట ఈమె. ఈమె పూర్తి పేరు ఆతిశ్రీ మార్లేనా సింగ్. ఆతిశ్రీ 1981 జూన్ 8న జన్మించారు. ఆమె పేరు మధ్యలో మార్లేనా అనే పేరు చేర్చడం వెనుక ఒక ఆసక్తికరమైన అంశం ఉంది. ఏంటంటే అది ఆమె తల్లిదండ్రులు విజయ్ సింగ్, త్రిప్తవాహి ప్రొఫెసర్లు. వారు కార్ల్ మార్క్స్, లెనిన్ పేర్లలోని కొన్ని భాగాలను కలిపి మార్లేనా అనే పేరును పెట్టారు. సో మనకి ఇప్పుడు కార్ల్ మార్క్స్ గురించి, తర్వాత లెనిన్ గురించి తెలుసుకుంటే అవి కూడా ఇప్పుడైనా కాంపిటేటివ్స్లో అడిగారు ఇంతకుముందు. సో ఇప్పుడు కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో వాటి గురించి కూడా ఒకసారి తెలుసుకోవడం మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఆర్ట్కి సంబంధించిన టాపిక్ వచ్చింది. ఏంటిది? కోట సచ్చిదానంద శాస్త్రి అస్తమయం అని చెప్పేసి. ఎవరితను? హరికథ చక్రవర్తి, పద్మశ్రీ బిరుదు కూడా పొందారు ఈయన. హరికథకు పితామహుడిగా
అజ్ఞాడ అజ్ఞాడ ఆదిభట్ల నారాయణ దాసుని ప్రసిద్ధి చెందగా ఆ కళను కోట సచ్చిదానంద శాస్త్రి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు. మనకి హరికథ పితామహుడిగా అజ్ఞాడ ఆదిభట్ల నారాయణ దాసును చెప్తారు. కానీ ఇతను సచ్చిదానంద శాస్త్రి గారు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు. ఈ కథ మధ్యలో అప్పుడప్పుడు చేసే నృత్యం అందరినీ ఆకట్టుకుంటుందంట. 8 దశాబ్దాలుగా జీవితాన్ని హరికథకి అంకితం చేసిన ఆయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది. సో ఇతని పద్మశ్రీ బిరుదు కూడా వచ్చింది. సో ఇది ఆర్ట్కి సంబంధించిన టాపిక్. నెక్స్ట్ పేజ్ నెంబర్ వచ్చేసి పేజ్ నెంబర్ 3లో పరిశ్రమలు పెడతారా, ఇక స్థలం కొనే అవసరం లేదు అని చెప్పేసి ఎకానమీకి సంబంధించిన టాపిక్ ఇది. ఏంటంటే ఇది ఎంఎస్ఎంఈలే లక్ష్యంగా పరిశ్రమ 4.0 పాలసీని తీసుకొచ్చారు రాష్ట్ర ప్రభుత్వము. దీనికి సంబంధించింది ఏంటంటే 33 ఏళ్లకు భూమితో పాటు భవనాలు కూడా లీజుకి ఇస్తారు. ఇదేంటంటే ప్రతి నియోజకవర్గానికి ఒక మహిళా పారిశ్రామిక వాడని ఏర్పాటు చేస్తారంట. చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం అందిస్తారు. నేడు కొత్త విధానాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవాళ కొత్త విధానం ఆవిష్కరిస్తారంట. ఇదేంటి ఇవి? పరిశ్రమ శాఖ మంత్రి ఎవరు? మన దుద్దిల్లా శ్రీధర్ బాబు ఈ విధానాన్ని ఆవిష్కరణను తీర్చిదిద్దారు. ఇది పరిశ్రమ 4.0 పేరిట కొత్త పాలసీని తీసుకొచ్చింది. సమ్మిళిత అభివృద్ధి మెయిన్ ఎయిమ్ వచ్చేసి సమ్మిళిత అభివృద్ధి, సమగ్ర ఉపాధి, మెరుగైన ఉత్పాదకత సాధించడానికి ఈ నూతన విధానం దోహదపడుతుంది. ఇక్కడ ఇది శిల్పకళా వేదికలో ఇవాళ ఆవిష్కరిస్తున్నారు. నెక్స్ట్ ముఖ్యాంశాలు ఏంటివి ఇందులో? పరిశ్రమ స్థాపనకు అప్పులు చేయాల్సి వచ్చేది ఇంతకుముందు. కానీ అప్పులు చేయడం వల్ల ఏమవుతుంది? పెట్టుబడి రెట్టింపు కంటే అధికమై పరిశ్రమ నిర్వహణ కూడా కష్టంగా మారుతుంది. సో దానికోసం ప్రభుత్వం ఏం తీసుకొచ్చింది? నూతన పారిశ్రామిక విధానం. ఇందులో ఏముంది? ముఖ్యమైన అంశాలు లీజు పద్ధతిని ప్రవేశపెట్టింది. ఏకంగా 33 సంవత్సరాలు లీజు తీసుకోవచ్చు అంట ఇందులో. నెక్స్ట్ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ భవనాలను పరిశ్రమలకు అనువుగా నిర్మిస్తారంట. నెక్స్ట్ ఎంఎస్ఎంఈ పార్కులో సామాజిక వసతులు సైతం కల్పించనున్నారు. వాటిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, చిన్నపిల్లల సంరక్షణ కేంద్రం, కార్మికుల నివాసానికి గదులు తదితరాలు ఉంటాయి. ఇంకేందంట, ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఒక మహిళా పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో ఇది పరిశ్రమ 4.0 పాలసీ. ఇది కూడా ఎప్పుడైనా మనకి మెయిన్స్లో కానీ అలా అడిగితే ఈ పాయింట్స్ అన్ని మనం అక్కడ యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి పాలిటిక్స్ సంబంధించింది. చట్ట విరుద్ధంగా పోలీసు సోదాలు అని చెప్పేసి హైకోర్టులో మిషన్ చబుత్రా, ఆపరేషన్ రోమియో వంటి పేర్లతో పోలీసులు చట్ట విరుద్ధంగా సోదాలు నిర్వహించడాన్ని ఒక సామాజిక కార్యకర్త హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్ నామినేషన్ వేశారు. ఇందులో ఏంటంటే రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలుగుతుందంట. రైట్ టు ప్రైవసీ. సో అది ఏ ఆర్టికల్? ఫండమెంటల్ రైట్కి సంబంధించిన ఆర్టికల్ ఇది. నెక్స్ట్ సో ఇదండి ఈ పేజీలో ఇంపార్టెంట్. సో ఇలా ఇంపార్టెంట్ పాయింట్ మనం ఒక దగ్గర నోట్ చేసుకుంటే మనం ఎగ్జామ్స్లలో చాలా ఈజీగా రివైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పేజీలో ఏముంది? ప్రత్యామ్నాయ ఇంధనాలే దేశానికి రక్ష అని చెప్పేసి ఎన్విరాన్మెంట్కి సంబంధించిన టాపిక్ ఇది. సో ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి? దేశీయంగా పునరుత్పాదక ఇంధన రంగ విస్తరణ, అంటే RE అంటే రిన్యూవబుల్ ఎనర్జీ రంగ విస్తరణ, పెట్టుబడుల సమీకరణ కోసం గుజరాత్ రాజధాని గాంధీనగర్లో గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ గ్లోబల్ RE ఇన్వెస్ట్ సదస్సును కేంద్రం నిర్వహిస్తుంది. ఎక్కడ ఇది? గుజరాత్ రాజధాని గాంధీనగర్లో. సో 2014లో భారతావని RE స్థాపిత సామర్థ్యం 35.84 గిగావాట్లు. కిందటి నెలాఖరికి అది 152.65 గిగావాట్లకు ఎగబాకింది. అంటే ఇది పెరిగింది. ఇది 2024కి వచ్చేసరికి. పెద్ద జల విద్యుత్ ప్రాజెక్టులను కలిపితే దేశీయ శిలాజేతర ఇంధన స్థాపిత సామర్థ్యం 206.76 గిగావాట్లుగా లెక్క తేలుతుంది. ఈ మేరకు 2030 నాటికి దేశీయంగా 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ శక్తిని సాధించాలన్నది కేంద్ర ప్రభుత్వ ప్రచురిత లక్ష్యం. సో 2030 నాటికి ఇది 500 గిగావాట్లు టార్గెట్ పెట్టుకున్నారు కేంద్ర ప్రభుత్వం. ప్రజెంట్ ఎంత ఉంది? 152.65 గిగావాట్లకు.
నెక్స్ట్ ఇక్కడ పక్కనకి వస్తే మనకు ఒక గ్రాఫ్ ఇచ్చారు, పై చార్ట్ ఇచ్చారు. ఏందంటే ఇది పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలోకి భారీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించే వీలుంది. ఏందంట, పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలోకి భారీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా. అంటే ఇది ఇప్పుడు ఫస్ట్ కమింగ్ అబ్జెంట్ ఎవర్ గ్రీన్, ఇప్పుడు వస్తున్న అప్గ్రేడేషన్ కాబట్టి దీనికి ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా పెద్ద ప్రాబ్లంగా ఉంటుంది. సో అది ఒకవేళ భారీ పెట్టుబడులు ఆకర్షించడం వల్ల ఉపాధి అవకాశాలను కల్పించవచ్చు. ఆగస్టు చివరి నాటికి పునరుత్పాదక ఇంధన వనరుల స్థాపిత సామర్థ్యం ఏ రాష్ట్రంలో ఎంత మేర ఉందంటే, ఇందులో రాజస్థాన్ వచ్చేసి అగ్రస్థానంలో ఉంది, మన తెలంగాణ వచ్చేసి 8వ స్థానంలో ఉంది. రాజస్థాన్ ఫస్ట్ ప్లేసు, గుజరాత్ సెకండ్ ప్లేసు, తమిళనాడు థర్డ్ ప్లేసు, కర్ణాటక ఫోర్త్ ప్లేసు, మహారాష్ట్ర ఫిఫ్త్, ఆంధ్రప్రదేశ్ సిక్స్త్, మధ్యప్రదేశ్ సెవెంత్, తెలంగాణ ఎయిత్. సో ఇది కూడా ఇంపార్టెంటే. ఎప్పుడైనా మల్టిపుల్ ఛాయిస్లో అడిగే అవకాశం ఉంటుంది. ఏ రాష్ట్రంలో ఎంత మేర పునరుత్పాదక ఇంధన వనరుల పెట్టుబడులు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అడిగే అవకాశం ఉంటుంది ఇది. సో నెక్స్ట్ వచ్చేసి, కొన్ని వేల సార్లు ప్రయత్నించాకే నేను సరైన ఆవిష్కరణలు చేయగలిగాను. అంత మాత్రాన ఆ ప్రయత్నాలన్నింటినీ ఫెయిల్యూర్ అని అనుకోను. అప్పుడు నేను అనుసరించిన విధానాలు పనిచేసేవి కావని అనుభవంతో తెలుసుకున్నానంతే. అలా అని చెప్పేసి థామస్ ఆల్వా ఎడిసన్ ఇతను చెప్పారు. ఇతను మనకి ఫాదర్ ఆఫ్ ది ఎనర్జీకి సంబంధించిన ఎడిసన్ బల్బు కనిపెట్టాడు కదా. సో అతను కొటేషన్ ఇస్తున్నారు, నేను చాలాసార్లు ప్రయత్నించాకే ఆవిష్కరణ చేయగలిగాను, ఫెయిల్యూర్ అయినంత మాత్రాన అది నా అంటే ఏమైనా ప్రయత్నాలన్నింటినీ ఫెయిల్యూర్ అని అనుకోవట్లేదని చెప్పేసి మంచి సందేశం ఇచ్చారు. ఆ తర్వాత వచ్చేసి భవిత కోసం హరిత ఇంధనం అని చెప్పేసి మనం ఇది ఆల్రెడీ చూసాము. నెక్స్ట్, నిధులేవి విహారానికి వసతులేవి అని చెప్పేసి టూరిజంకు సంబంధించిన ఆర్టికల్ ఇచ్చారు. ఇందులో ఏంటంటే, ప్రపంచంలో స్వదేశీ విమాన ప్రయాణికుల సంఖ్యలో అమెరికా, చైనాల తరువాతి స్థానం భారతదేశానిదేనని పౌర విమానయాన ఎనలిస్ట్ సంస్థ ఓఏజీ తెలిపింది. ఇదేంటంటే 2022తో పోలిస్తే 24% పెరుగుదల నమోదైంది. 2023లో పర్యాటక ప్రయాణ రంగాల వల్ల భారత జీడిపికి 19.13 లక్షల కోట్ల వాటా సమకూరిందని, 4.3 కోట్ల మందికి ఉపాధి లభించిందని ప్రపంచ పర్యాటక ప్రయాణ మండలి వెల్లడించింది. ఆ తర్వాత భారత పర్యాటకం తీరిది ఏంటిదంట ప్రస్తుత పరిస్థితి. నేడు భారతదేశ జీడిపిలో పర్యాటకం, ఆతిథ్యం ఏంటవి హోటళ్ళు, రెస్టారెంట్లు వగైరా వాటి రంగాల వాటా ఎంత 10% ఉందంట. బడ్జెట్ కేటాయింపులు ఎంత పర్యాటక రంగానికి 2023-24లో కేంద్ర బడ్జెట్లో 2,400 కోట్లు కేటాయించారు. అదే 2024-25లో అది కొద్దిగా పెంచి 2,479 కోట్లు ప్రత్యేకించారు. సో ఇప్పుడు ఏం చేయాలంటే, పర్యాటక రంగానికి వివిధ మార్గాల్లో పెట్టుబడులు పెరగాలి. 10 కోట్లు అంతకు మించిన ప్రాజెక్టు వ్యయంతో నిర్మించే హోటళ్లకు, కన్వెన్షన్ సెంటర్లకు మౌలిక వసతులుగా గుర్తింపునివ్వాలి. ఫలితంగా పెట్టుబడులు పెరిగి వృద్ధి ఊపందుకుంటుంది. 7,500కు మించి అద్దె వసూలు చేసే హోటల్ గదులపై విధిస్తున్న 18% జీఎస్టీని రద్దు చేయాలి. 12% జీఎస్టీ స్లాబ్ను వర్తింపజేస్తే స్వదేశీ, విదేశీ పర్యాటకులకు బాగా లబ్ధి చేకూరుతుంది. అంతర్జాతీయ టూరిజం ప్యాకేజీలు జీఎస్టీలను తగ్గించాలి. ఏవియేషన్ ఇంధనాన్ని కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి విమాన ప్రయాణ ఛార్జీలను తగ్గించాలి అని చెప్పేసి కొన్ని రీఫార్మ్స్ ఉన్నాయి. ఏమేమి చేయాలని చెప్పేసి టూరిజం సంబంధించినవి ఇవి మనం మెయిన్స్లో యాడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, సాగర పర్యాటకానికి కూడా చేయూత అనే విధానంతో పర్యాటక రంగ అభివృద్ధికి విమానాలు, మోటారు వాహనాలు మాదిరిగానే నౌకలు, బోట్లు కూడా తోడ్పడతాయంట. నౌకల్లో దేశాలను తిలకించే సౌలభ్యాన్ని క్రూజ్ టూరిజం అందిస్తుంది. సో ఇది గంగా, గోదావరి, కృష్ణ, కావేరి వంటి నదులు ఉన్నాయి మన దేశానికి సుదీర్ఘ తీర వరకు. లంగరు వేయడానికి రేవుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. రేవుల్లో వాటికి రుసుములు తగ్గించడం ద్వారా కొత్త క్రూజ్ టూరిజాన్ని నిర్మించవచ్చు. ప్రస్తుతం ప్రపంచంలో నదీ పర్యాటకం ఏటా 5% వృద్ధి సాధిస్తుంది. 2027 కల్లా క్రూజ్ టూరిజంలో నదీ పర్యాటకం వాటా 37% చేరనుందంట. నదీ పర్యాటకంలో ఐరోపాలోని డాన్యూబ్, చైనాలోని యాంగ్సే అగ్రస్థానాలను ఆక్రమిస్తున్నాయి. సో ఇవి జాగ్రఫికల్ పరంగా ఇంపార్టెంట్ టర్మ్స్ ఇవి. డాన్యూబ్ అది ఏ కంట్రీలో ఉంది, తర్వాత యాంగ్సే ఏ కంట్రీలో ఉంది, లొకేషన్ జాగ్రఫికల్ పరంగా వాటి ఇంపార్టెన్స్ ఏంది. సో ఇవి మనం నోట్ చేసుకోవాలి. తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో కృష్ణ, గోదావరిలో నదీ పర్యాటకం సైతం అంతగా వృద్ధి చెందలేదని చెప్పేసి మనం అలా తర్వాత కంక్లూజన్లో
రాయొచ్చు. పర్యాటక రంగానికి సంబంధించిన ఏమైనా మెయిన్స్‌లో క్వెషన్స్ వస్తే ఈ పాయింట్స్ ఇంక్లూడ్ చేసి మన పర్యాటక రంగంలో వాటా ఎంతుంది? ఆ తర్వాత ఏమేమి రిఫార్మ్స్ చేయొచ్చు? ఇవి మనం ఇంక్లూడ్ చేయొచ్చు. ఆ తర్వాత పేజీలో సివిల్స్‌లో ఇంజినీరింగ్ హవా అని చెప్పేసి ఒక అనాలిసిస్ ఇచ్చారు. 2021 ఏడాది నాటి విజేతల్లో 60% మంది వారే ఉన్నారంట ఇంజినీరింగ్‌కి సంబంధించిన వారు. 3, 4 ప్రయత్నాల్లో 44% మంది సఫలీకృతమయ్యారంట. అది యూపీఎస్సీ నివేదిక వెల్లడించింది. ఇలా బీటెక్ చేసిన వారు మొత్తంగా ఇంటర్వ్యూకి హాజరైన వారు 998 మంది ఉంటే, ఎంపికైన వారు 421 మంది ఉన్నారు. నెక్స్ట్ కొన్ని ఐచ్ఛిక సబ్జెక్టుల వరకు విజేతలు ఎవరంటే రాజనీతి శాస్త్రంలో మొత్తం విజేతలు 140 మంది అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత సోషియాలజీ, తర్వాత ఆంథ్రోపాలజీ, తర్వాత జాగ్రఫీ. సో ఇలా ఈ ఆర్డర్‌లో ఉన్నాయి. తర్వాత ఎన్నో ప్రయత్నంలో ఎంత శాతం విజేతలయ్యారంటే 3, 4, 5 శాతాలలో ఎక్కువ శాతం కనిపిస్తుంది మనకి. ఆ తర్వాత 1, తర్వాత 6, తర్వాత 7, 8 ఆపైన వాళ్ళు కూడా ఎంతమంది 5%, 5.3% కనిపిస్తుంది. సో 7, 8 వాళ్ళు కూడా క్రాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ. చేశారు కూడా ఆల్రెడీ. నెక్స్ట్ హైడ్రా ఆగదని చెప్పేసి ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణాల లబ్ధి అని చెప్పేసి మనకి ఈ పరేడ్ గ్రౌండ్లో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. నెక్స్ట్ దీనికి అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం గీతాన్ని రాష్ట్రాధికార గీతంగా ప్రకటించారు అని చెప్పి. సో ఇది మనకి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ ప్రజాపాలన దినోత్సవం దేనికి సంకేతం అంటే కమ్యూనిస్టుల సారథ్యంలో సామాన్యులు బందూకులు పట్టి సాగించిన సమరం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. సో ఇది మనం మెయిన్స్లో ఒక ఇంట్రడక్షన్ పార్ట్లో రాయొచ్చు మనం ఈ పాయింట్ని. అందులోనే 1948 సెప్టెంబర్ 13న భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పోలో ఎప్పుడు చేపట్టారు? 1948 సెప్టెంబర్ 13న. నెక్స్ట్ విమోచన పోరాటాన్ని మరుగుపరచడం దుర్మార్గం అని చెప్పేసి రజాకార్ల దౌర్జన్యం. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిది? రజాకార్ల దౌర్జన్యాలకు 1947-48 కాలంలో హైదరాబాద్ సంస్థానంలో 60,000 కుటుంబాలు బలయ్యాయి. నాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీసు చర్యతో దేశంలో తెలంగాణ విలీనమైంది అని చెప్పేసి ఈ పాయింట్ని కూడా మనం మెయిన్స్లో యాడ్ చేయొచ్చు. ఆ తర్వాత కరీంనగర్ డిస్టిక్ ఎడిషన్ ఉంది. సో నేను దీన్నంత అంటే మనకి డిస్టిక్లో రోజు తెలిసే ఇన్ఫర్మేషనే ఉంటుంది కాబట్టి నేను అంత ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు దీనికి. ఆ తర్వాత పేజ్ నెంబర్ 18 ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ స్థానిక బలమే కలిమి అని చెప్పేసి జాగ్రఫికల్కి సంబంధించిన జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఎలక్షన్ న్యూస్ ఇది. ఇందులో జాగ్రఫికల్ పరంగా మనకి కొన్ని ఇంపార్టెంట్ డిస్టిక్స్ పేర్స్ ఉన్నాయి, ఏరియా పేర్లు ఏంటవి? పొంపోర్, తర్వాత త్రాల్లో, తర్వాత పుల్వామా, తర్వాత జైనాపూర్, తర్వాత షోషియాన్, తర్వాత డిహెచ్పురా, కుల్గాం, తర్వాత కాశ్మీర్, అనంతనాగ్, తర్వాత శ్రీ గుప్వారా, బిజ్బెహరా. సో ఇలాంటి ఈ డిస్టిక్ పేర్లు అంటే కాన్స్టిట్యున్సీ పేర్లు జమ్మూ కాశ్మీర్లోవి. సో మనకి ఎగ్జామ్స్లో కూడా జాగ్రఫికల్ పరంగా మన జమ్మూ కాశ్మీర్ నుంచి ఏరియాస్, తర్వాత పాసులు, ఏమేమి పాసులు ఉన్నాయి, తర్వాత హిమాలయాస్ ఏమేమి హిమాలయాస్ ఉన్నాయి, రివర్ అవన్నీ చాలా వరకు మనకి అడుగుతూనే ఉంటారు. సో ఈ డిస్టిక్ పేర్లు కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవడం ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మనం జాగ్రఫికల్ మ్యాప్లో కూడా ఈ డిస్టిక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ తర్వాత ప్రత్యేకతలు ఏంటిది, జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ప్రత్యేకతలు అవన్నీ మనం మ్యాప్ చూసి ఒకసారి నోట్ చేసుకుంటే ఒక దగ్గర ఉంటుంది. మనం ఎగ్జామ్లో చాలా ఈజీగా రివైజ్ చేసుకోవచ్చు. తర్వాత కొత్త జమిలీ ఎన్నికలు సంబంధించి అమిత్ షా ఏదో అంటున్నారు. క్రిమినల్ కేసులకు ఏడాదిలోగా పరిష్కారం అని చెప్పేసి క్రిమినల్ లాస్ రీసెంట్గా తీసుకొచ్చారు కదా, 3 క్రిమినల్ లాస్. సో వాటికి సంబంధించిన న్యూస్ ఇది. పాలిటీ కిందకి వస్తుంది ఇది. కొత్త న్యాయ చట్టాలు కింద వేగంగా కేసులను పరిష్కరించబోతున్నట్టు కేంద్ర హోంమంత్రి వెల్లడించారు. ఇది నెక్స్ట్ ఇందులో ఇంపార్టెంట్ ఇంకేమున్నాయి? యాగి తుఫాను మరణాలు. ఎక్కడ ఇది యాగి తుఫాను? మయన్మార్లో యాగి తుఫాను సంభవించింది. సో ఇది జాగ్రఫికల్ పరంగా ఇంపార్టెంట్. ఆ తర్వాత వేసవిలో లాయర్లకు నల్లకోట్లు గౌను మినహాయింపునకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. సో ఇది కూడా ఒక సోషల్ ఇష్యూస్ కిందనే వస్తుంది. వాళ్ళ ఇష్యూస్ ఏమో అంటే వాళ్ళు లాయర్ల ఇష్యూస్ ఏమున్నాయి అది. నెక్స్ట్ వంట నూనెల ధరలు పెంచొద్దని చెప్పేసి కేంద్రం ఆదేశం ఇచ్చింది. ఏంటంటే అది చౌక దిగుమతుల కారణంగా దేశీయంగా నూనె గింజల ధరలు పడిపోతున్న నేపథ్యంలో స్థానిక రైతులకు ప్రయోజనం కల్పించేందుకు కేంద్రం ఇటీవల వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని పెంచింది. సో జనరల్లీ కేంద్రం ఏం చేస్తుందంటే ఒకవేళ మన దగ్గర దిగుబడి అధికంగా ఉండి
ఎక్కువ ఎక్కువ మోతాదుల్లో మనకి ఒకవేళ ప్రొడక్షన్ జరిగిందనుకో, మనం అప్పుడు దిగుమతుల మీద ఏం చేస్తాం మనం, బయటకు దేశాల నుంచి వచ్చే దిగుమతుల మీద సుంకాన్ని పెంచుతారు. అదే ఒకవేళ దిగుమతులు మన దగ్గర తక్కువగా ఉండి, బయట నుంచి దేశాల నుంచి వచ్చే ఏమైనా దిగుమతి చేసుకోవాలంటే అప్పుడు సుంకాన్ని పెంచుతారు. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది కదా! కాంపిటీషన్ ఎక్కువ ఉంటే కొంతమంది తగ్గిపోతారు. ఇంకా ధరలు ఎక్కువ ఉన్నాయి కదా! ఇప్పుడు మనం బేర్ చేయలేము, కొనలేము అని చెప్పేసి వాళ్ళు కొనడం ఆపేస్తారు. కొంతమంది అవసరమైన వాళ్ళు ఇంపార్టెంట్ అవసరమైన వాళ్ళే కొంటారనే ఉద్దేశంతో జనరల్‌గా కేంద్ర ప్రభుత్వం ఇలా ధరలను తగ్గించడం, పెంచడం, దిగుమతి సుంకాలను తగ్గించడం, పెంచడం, లేకపోతే ఎగుమతి సుంకాలను తగ్గించడం, పెంచడం. ఇప్పుడు మన దగ్గర ప్రొడక్షన్ తక్కువుంది. అది మనం అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఎగుమతి సుంకాలను పెంచుతారు. అంటే నువ్వు ఒకవేళ ఇక్కడ నుంచి వేరే కంట్రీకి ఎగుమతి చేయాలనుకో, యూ హావ్ టు పే మోర్ టాక్సెస్ అనే ఎక్స్‌పోర్ట్ డ్యూటీస్ ఎక్కువ పే చేయాల్సొస్తుంది. సో, అలా వాళ్ళు రెగ్యులేట్ చేస్తా ఉంటారు. మన ధరలను నియంత్రిస్తా ఉంటారు. ఇన్‌ఫ్లేషన్ పెరగకుండా, తగ్గకుండా ఒక మోతాదులో ఉంచడానికి ప్రయత్నిస్తా ఉంటారు. నెక్స్ట్, నెక్స్ట్ పేజీలో 18థ్ పేజీలో నిత్యావసర ధరలు తెలంగాణలోనే అత్యధికం అని చెప్పేసి ఆర్టికల్ ఇచ్చారు. అందులో వినియోగదారుల సూచిక 2024 ఆగస్టు నివేదికలో కేంద్రం వెల్లడించింది. సో, దేశంలో సగటు మనిషి ఆదాయం గత 12 ఏళ్లలో రెట్టింపైనా జీవన ప్రమాణాల్లో ఎలాంటి మార్పు లేదు. కారణం రోజువారీ జీవనానికి కావాల్సిన వారి ఆకలి తీర్చే ప్రధాన నిత్యావసర సరుకుల నుంచి వైద్య సేవల వరకు ధరలు అంతే స్థాయిలో పెరగడమే అంట. సో, ఏమిటి నివేదిక? నివేదిక ఏం చెప్తుంది? జాతీయ నమూనా సర్వే సంస్థకు చెందిన క్షేత్రస్థాయి సిబ్బంది దేశవ్యాప్తంగా 1114 పట్టణ మార్కెట్లు, మరో 1181 గ్రామాల నుంచి సేకరించిన ధరల నిర్వహణలో వినియోగదారుల ధరల సూచిక కన్జ్యూమర్స్ ప్రైస్ ఇండెక్స్, వినియోగదారుల ఆహార ధరల సూచిక కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ 2024 ఆగస్టు నివేదికను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. సో, ఇందులో కూరగాయలు, పప్పు ధాన్యాలు పైకి ఎగిరాయి. ఇక్కడ సారవంతమైన భూములున్నా, ఎక్కడ మన తెలంగాణలో సారవంతమైన భూములున్నా మనకేందంటే ఎక్కువ మంది జనాల ప్రధాన రాష్ట్రాల్లో ఉండడం వల్ల ఇక్కడ నిత్యావసర ధరల పెరుగుదలకు అడ్డం పడుతుందంట. నెక్స్ట్, ప్రధాన రాష్ట్రాల్లో పోల్చిన 2023 ఆగస్టులో నమోదైన సిపిఐ అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ పాయింట్లతో 2024 ఆగస్టు పాయింట్లను పోల్చి 22 ప్రధాన రాష్ట్రాల వివరాలను విడిగా కేంద్రం విడుదల చేసింది. వీటిలో 201.6 కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్తో తెలంగాణ అగ్రస్థానంలో నిలవగా, జమ్మూ కాశ్మీర్ 200.1, కేరళ 198 పాయింట్లతో వరుసగా 2-3 స్థానాల్లో ఉన్నాయి. సో, ఇందులో నిత్యావసర ధరలలో పెరుగుదలలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్, తర్వాత కేరళ, తర్వాత సెకండ్ వచ్చేసి జమ్మూ కాశ్మీరు, థర్డ్ వచ్చేసి కేరళ. సో, ఇది ఇంపార్టెంట్ పాయింట్. కరెంట్ అఫైర్స్లో అడుగుతారు. నిత్యావసర ధరలు జాబితా ప్రకారం ఏది అగ్రస్థానంలో ఉంది, ఏది ఆర్డర్ చెప్పండి అని చెప్పేసి. ఆ తర్వాత ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయి ఇందులో, రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రాణి కుముదిని. సో, ఈమెకి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమించారు. ఆ తర్వాత పేలిన పేజీలు అని చెప్పేసి మొదటి పేజీకి అనుసంధానంగా ఇచ్చారు. సో, ఈ పేలిన ఘటనలో 2 హెజ్బొల్లా సభ్యులు మరణించారు. సో, ఇక్కడ ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే హెజ్బొల్లా సంబంధించింది. హెజ్బొల్లా అంటే ఏ కంట్రీలో యాక్టివ్గా ఉన్నది. సో, వాళ్ళు ఇంకా పాస్ట్‌లో ఏమైనా యాక్టివిటీస్ చేశారా, ఫ్యూచర్‌లో అంటే వాళ్ళకి సంబంధించిన మనం వివరాలు తెలుసుకుంటే ఇవి యూపీఎస్సీ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇవి అసాంఘిక శక్తుల గురించి చాలా వరకు క్వశ్చన్స్ వస్తున్నాయి. సో, అందుకే ఇది హెజ్బొల్లా ఇంపార్టెంట్. ఆ తర్వాత పేజీలో ఇంపార్టెంట్ ఏమున్నాయా, ఆ తర్వాత డిసెంబర్ 1న సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ సీటెట్ను డిసెంబర్ 1న నిర్వహిస్తారని చెప్పేసి ప్రకటించారు. తర్వాత ఏంటిది, అమ్మ గుర్తుకొచ్చిందని చెప్పేసి నరేంద్ర మోడీ గారి బర్త్డే రోజున ఒరిస్సాలో మహిళల కోసం ఒడిస్సా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుభద్ర యోజనను ప్రారంభించారంట. సో, ఇలాంటి స్కీమ్స్ కూడా అడుగుతున్నారు ఈ మధ్య కాంపిటేటివ్స్లో. వేరే స్టేట్లో ఏమేమి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇంపార్టెంట్ స్కీమ్స్ ఏమున్నాయి. ఆ తర్వాత ఇందులో ఒక ట్రైబ్ ఉంది, గడోకోన ఆదివాసీ బస్తీ. సో, ఈ ట్రైబ్స్ ఎక్కడ ఉంటారు, ఇవి ఒరిస్సా రాష్ట్రంలో ఉంటారు. సో, దీని కరెంట్ అఫైర్స్కి సంబంధించింది ఇది. తర్వాత కొత్త న్యాయ చట్టాల్లో ఏకపక్ష నిబంధనలు అని చెప్పేసి పాలిటిక్స్ సంబంధించిన టాపిక్స్ వచ్చాయి. సో, ఏంటంటే అవి నూతన న్యాయ చట్టాల్లో ఉన్న నిబంధనలు ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి. అండర్ ట్రయల్ ఖైదీల హక్కులపై పరిమితులు విధించడం ద్వారా పోలీసులకు చేతికి అధికారాలు వస్తాయి.
దీనివల్ల రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21ల కింద నిందితులకున్న ప్రాథమిక హక్కులకు భంగం కలిగే అవకాశాలున్నాయి. సో, ఇందులో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి? ఫండమెంటల్ రైట్స్ 14, ఫండమెంటల్ రైట్స్ 21, 21. సో, ఈ 2 మనం ఒకసారి చూసుకోవాలి. ఆ తర్వాత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 14, 19 కింద ఉన్న హక్కులను విఘాతం కలిగిస్తుంది. ఆర్టికల్ 348 ప్రకారం అధికార, ఉత్తర, ప్రత్యుత్తర రాయాలన్నీ ఇంగ్లీష్‌లో ఉండాలి. కానీ ఆర్టికల్ 348 ఏం చెప్తుందంటే డాక్యుమెంట్స్ అన్నీ ఇంగ్లీష్‌లో ఉండాలి. కానీ కొత్త చట్టాల పేర్లను హిందీలో పెట్టారు. న్యాయ సంహిత, న్యాయ సురక్ష సంహిత, సాక్ష్య సాక్ష్య అధినియం అర్థాలు ఆంగ్ల నిఘంటువులో లేవు. ఇందులో మనకి 3 యాక్ట్స్‌లో ఏమేమి ఉన్నాయి? 3 లాస్. ఒకటి న్యాయ సురక్ష సంహిత, ఇంకోటి సాక్ష్య అధినియం, నెక్స్ట్ న్యాయ సంహిత. ఇందులో ఇవన్నీ హిందీ పేర్లు ఉన్నాయి, ఇంగ్లీష్ పేర్లు లేవని చెప్పేసి సుప్రీంకోర్టులో భారత నేత వినోద్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో మనకు కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి. ఏంటవి? 14, 21, తర్వాత 19, తర్వాత ఆర్టికల్ 348, తర్వాత భారతీయ న్యాయ సంహితలోని కొన్ని సెక్షన్లు, తర్వాత భారతీయ నేర చరిత్రలోని కొన్ని సెక్షన్స్, భారతీయ నాగరిక సురక్ష సంహితలోని కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. సో, ఇవి ఇంపార్టెంట్ పాయింట్. ఇవి నోట్ చేసుకుంటే యూజ్ అవుతాయి. ఆ తర్వాత పేజీలో అణుశక్తి చట్టంపై పిటిషన్ కొట్టివేశారంట. అణుశక్తి చట్టం ఏంటిది? 1962 నాటి భారత అణుశక్తి చట్టం. 1962లో ఇది తీసుకొచ్చారు. ఇందులో ఏంటంటే దుర్వినియోగపరిచే ప్రమాదాలు ఉంటుందని చెప్పేసి, ఇది ఎవరికి అంటే వేరే ప్రైవేట్ పార్టీలకు ఇవ్వరు. ఇది మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది ఇది. నెక్స్ట్ 30 మంది ఆర్మీ అధికారులపై నేర విచారణ నిలిపివేయని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. నాగాలాండ్లో 13 మంది పౌరుల కాల్చివేత కేసుకు సంబంధించి. సో, నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వం సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం, ఇది ఏఎఫ్ఎఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ ఫోర్సెస్ యాక్ట్ కింద సైనిక అధికారులను విచారించే అధికార పరిధి రాష్ట్ర ప్రభుత్వానికి లేదని విచారణ ముగించాలని కోరుతూ సైనికుల భార్యలు సుప్రీంకోర్టులో. సో, ఈ చట్టం ప్రకారం ఇది స్టేట్ గవర్నమెంట్కి ఉండదంట. ఇది ఓన్లీ సెంట్రల్ గవర్నమెంటే యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళకి నాగాలాండ్లో, తర్వాత మణిపూర్లో ఉండేవి ఏపీ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ ఫోర్సెస్ యాక్ట్కి. తర్వాత ఇంకేంటంటే ఇన్స్టాగ్రామ్, వాట్సాప్కి సంబంధించి అమెరికా, తర్వాత బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాలో కొత్త విధానం తీసుకొచ్చారంట. ఏంటంటే ఈ విధానం అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాలో నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. సో, ఇది నెక్స్ట్ మాలీలో సైనిక స్థావరంపై తీవ్రవాద దాడి. సో, ఇందులో ఇది ఇంటర్నేషనల్ సంబంధించిన న్యూస్ ఇది. సో, మాలీ ఎక్కడుంటుంది? మాలీతో పాటు సరిహద్దు దేశాలైన బుర్కినా ఫాసో, నైగర్లను కొంతకాలంగా అశాంతించుతుంది. సో, ఇందులో మనకి జాగ్రఫికల్ పరంగా కంట్రీ ఏ కాంటినెంట్లో వస్తుంది. సో, అక్కడ ఏమైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయా అంటే ఏమైనా అగ్రికల్చర్ పరంగా, ఎకానమీ పరంగా, తర్వాత జాగ్రఫికల్ పరంగా, ఫిజికల్ ఫ్యూచర్లో ఏమైనా ఇంపార్టెంట్స్ ఉన్నాయా ఒకసారి చూసుకుంటే మనకి ఇంటర్నేషనల్ రిలేషన్లో కవర్ అయిపోతుంది ఇది. తర్వాత పెరు తర్వాత ఏ కాంటినెంట్లో ఉంది? సో, దానికి సంబంధించింది. సో, ఇది ఈ పేజ్లో. నెక్స్ట్ పేజ్లో వచ్చేసరికి మనకి వసుంధరకు సంబంధించింది అంత ఎంటర్టైన్మెంట్ అంతే. నెక్స్ట్ పసిడికి పండుగ కళ అని చెప్పేసి, పసిడి అంటే బంగారం కదా, బంగారం రేట్లకు సంబంధించిన న్యూస్ ఇచ్చారు. నెక్స్ట్ పెద్ద ఆఫీసు స్థలాలకు హైదరాబాద్లో అధిక గిరాకీ అని చెప్పేసి ఎవరు నివేదిక ఇచ్చారు? ఇది నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ఇచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఆనాటి ఎల్నినోతో, నెక్స్ట్ పేజ్లో ఆనాటి ఎల్నినోతో జీవుల మహా అంతర్ధానం అని చెప్పేసి ఎల్నినోకి సంబంధించిన జాగ్రఫికల్ టర్మ్ ఇచ్చారు ఇక్కడ. ఎల్నినో అంటే ఏంటిది? లానినో అంటే ఏంటిది? మనకి ఎల్నినో వస్తే మంచిదేనా, లానినో వస్తే మంచిదేనా? అంటే ఏది మనకి మాన్సూన్కి రావడానికి ఏది సహకరిస్తుంది? ఎల్నినో అసలు ఎల్నినో ఎక్కడ ఫామ్ అవుతుంది? సో, జాగ్రఫీకి సంబంధించిన టాపిక్. ఒకసారి ఎల్నినో, లానినో గురించి కూడా ఒకసారి చూసుకుంటే మనకి ఎప్పుడు జాగ్రఫికల్ పరంగా ఎల్నినో, లానినో ఏదో ఒక కాంపిటేటివ్లో అడుగుతూనే ఉంటారు. సో, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సో, ఇదండి ఇవాళ పేపర్లో ఇంపార్టెంట్ టాపిక్. ఐ హోప్ ఇది మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి. వచ్చే వీడియోలో ఇంకా మరింత సృజనాత్మకంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. సీ యూ.